ఏ భాగంలో శంకుస్థాపన చేయాలి? ఇంటి పొడవును 9 భాగాలుగా చెయ్యాలి. ఇందులో పాదాల నుంచి 3 భాగాలు విడిచిపెట్టాలి. మిగిలిన 3 భాగాలలో వాస్తు పురుషుడి పాదాలున్న దిశ 2 భాగాలు వదలాలి. మిగిలిన భాగమే వాస్తు పురుషుని నాభిస్థానం. ఈ నాభిస్థానంలో తవ్వి నవధాన్యాలతో శంకువును స్థాపించాలి. ముందు శంకువును ధాన్యరాశిపై ఉంచి వాస్తుపూజ చేశాక శంకుస్థాపన చెయ్యాలి. గంధపు చెక్కతో కానీ, మారేడు, అత్తి, మద్ది, వేప, చండ్ర కొయ్యతో కానీ శంకువుని తయారు చేస్తారు. ఈ పూజ చేసే విధానం: ముందుగా యజమాని లేదా భూమి కొన్న వ్యక్తి వారి పేరున యోగ్యమైనది మంచి ముహూర్తమును చూసుకోవాలి. తరువాత పురోహితుడు సహాయంతో పూజ ఏర్పాట్లు చేసుకోవాలి. మొదటి పూజ గణపతి పూజ. ఆటంకములు, విఘ్నములు తొలగి ఇల్లు సుభిక్షంగా ఉండాలని చేసే పూజ. రెండవది పుణ్యాహవాచనం. అన్ని రకముల మాలిన్యములు తొలగించి పవిత్రతను కలిగించే పూజగా పుణ్యాహవచనంని చేస్తారు. మూడవది సూర్యుడు మొదలైన 9 మంది గ్రహములను పూజిస్తారు. దీనివల్ల గ్రహదోషములు పోతాయి. నాలుగవది వాస్తుపూజ. శంకు పూజ చెక్కతో చేయబడినటువంటి శంఖానికి జనపనార చుట్టి రత్నములు చేత పొదిగి షోడశోపచారములు చేత పూజిస్తారు. ఈ శంఖాన్ని తీసుకొని కట్టడానికి ఈశాన్య భాగంలో భూమి లోపల స్థాపన చేసి పూజించి పూడ్చివేస్తారు. దీనినే వాస్తు పూజ, భూమి పూజ అనే పేర్లతో పిలుస్తారు. శంకుస్థాపన సమయంలో మనం ఉపయోగించే పూజా ద్రవ్యాలు, నవధాన్యాలు వగైరా గృహం లోపలకు వచ్చే విధంగా చూడాలి. అంటే ఆ తీసిన గుంత మధ్యలో లేదా ఇంకొంచెం లోపలకు ఉండే విధంగా పాతిపెట్టాలి. గృహారంభం ఈశాన్యంలోనే చెయ్యాలని, వేరే చోట్ల చెయ్యకూడదని, మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.